ఎన్జిఓలు అనకండి, ఎందుకంటే ఎన్జిఓలు అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు, స్వచ్ఛందంగా విద్రోహ కార్యకలాపాలు చేసే సంస్థలు ఇవి. అంటే దానికి ఇంగ్లీష్ లో అబ్రివేషన్ లేదు ఇంకా. బట్ ఎన్జిఓ ముసుగులో స్వచ్ఛందంగా వీళ్ళు ఏవైతే ఇలాంటి యాంటీ నేషనల్ కార్యకలాపాలకి ఫండింగ్ ఇస్తారో వీళ్ళు ఆట కట్టించేది ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు వస్తుంది. కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. సో అంటే వీళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్ ఉందో తెలిసిందే. ఉమెన్ రిజర్వేషన్ది రాబోతోంది. దాని తర్వాత మనకి తెలిసిందే 850 సీట్స్ మొత్తం ఏదైతే డీలిమిటేషన్ ఉందో అది జరగబోతోంది. మనం అనుకున్నదే. వన్స్ అది గనక జరిగితే కాంగ్రెస్కి అభ్యర్థులే లేరు, వాళ్ళది కంప్లీట్లీ రాజకీయ సమాప్తి అయిపోయినట్టే. సో ఇవన్నీ ఆపడానికని ఒకవేళ ఏంటంటే ఒకటి కాకపోయినా ఇంకొకటి ఇక్కడ వరకు మనం సభ జరగకుండా ఆపితే ఫైన్, ఇది జరగలే సక్సెస్. అనుకోనిది ఏమన్నా జరిగి ప్రధానమంత్రి దాని వరకు వెళ్ళినట్టయితే ఇది ఇంకా బోనసే కదా వీళ్ళకి. ఆయన రాజీనామాను నేపాల్ వీళ్ళు ఏదో కలగంటున్నారు, నేపాల్ది బంగ్లాదేశ్ లాంటిదైతే లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసం నుంచి ప్రధానమంత్రి గారిని నేపాల్ తరహాలో బయటికి లాక్కు రావాలి. ఇది ఉద్యమకారులు విద్రోహకారుల వ్యూహం. 100%. దానికి రక్షణ కవచంలా నిలిచింది సిజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ. కరెక్ట్. ఈ రోజు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే నిన్న ఆప్ పార్టీను కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే క్రెడిట్ ఎవరికి తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీరు ఎందుకు మోదీ రాహుల్ గాంధీని కాపాడుతున్నారు? రాహుల్ గాంధీని కాపాడడం కాదు సమయం. మోదీ ఇంటి ముందు వచ్చి కూర్చున్నారు. మోదీ కాదు, ప్రధానమంత్రి ఇంటి ముందు వచ్చి కూర్చున్నారు. అది అసలు జంతర్ మంతర్ కాదు. రాహుల్ గాంధీకి అది తెలీదా? తెలిసి కూర్చున్నారంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? సున్నితమైన ప్రాంతం అది, ప్రధాని నివాసం. ఆల్రెడీ అక్కడ కొన్ని 2-3 సార్లు డ్రోన్ ది మనకి ఆ ఫెయిల్యూర్ చూసాం. ఎందుకండి ఢిల్లీలో నేను పనిచేసినప్పుడు రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర కూడా అత్యంత భద్రత ఉంటుంది, పెద్ద సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ. ఆయనకి తెలిసిందే. మరి అలాంటప్పుడు ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర ఉండదా? అదే అన్నాను కదా, ఆయన ప్రధానమంత్రిగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్నారు. 10 ఏళ్ళు రిమోట్ కంట్రోల్లో వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరు నడిపారో మనకు తెలిసింది. అప్పుడు ఆయనకి ప్రోటోకాల్ తెలిసి ఆయన చేశారు. అంటే ఏమన్నా అంటే నా ఇష్టం, నేను చేస్తా, నా ఇష్టం, నేను ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ చేస్తా అంటే ఆ మెంటాలిటీ అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రిన్స్ అంటారో ఒక రాజకుటుంబం, ఆయన దాని నుంచి బయటికి రావట్లేదు. ఇంకా ఇన్ని 20 రోజుల నుంచి జరుగుతుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అంటారు. 20 రోజుల నుంచి అవుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారండి? ఎవరికన్నా తెలుసా? కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు ఎక్కడున్నారు. విదేశాల నుంచి వచ్చారు పాప ఆయన. అదే ఇదంతా జరిగిన తర్వాత వచ్చారు, సభ స్టార్ట్ అయ్యే ముందర వచ్చారు. ఇంతలోపు సిజేపీది వచ్చింది, ఆపుకి మైలేజ్ వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ నిన్న మార్చారు. నిజంగా వీళ్ళ ఇంటెన్షన్ విద్యార్థుల కోసం అయితే మొన్న ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు? ఎందుకంటే మొన్నంతా ఆపు టేక్ ఓవర్ చేసేసింది. అందుకని నిన్న రాహుల్ గాంధీ టేక్ ఓవర్ చేయాలనుకున్నారు. అంటే వీళ్ళు కొట్టుకునే దాంట్లో వీళ్ళకి రాజకీయ మైలేజ్ వచ్చే దాంట్లో వీళ్ళు దేశాన్ని పణంగా పెడతారా? రాహుల్ గాంధీ చివరి నిమిషంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలా వదిలేస్తే పంజాబ్, ఢిల్లీ కొట్టేసినట్టు మళ్ళీ కొట్టేస్తారన్న భయానికి వచ్చాడు. కరెక్ట్. అండ్ దీంట్లో కూడా వీళ్ళ హిపోక్రసీ చూడండి. నిన్న రాహుల్ గాంధీతో ఈ మోదీ గారి ఇంటి ముందు సభకు కూర్చున్నప్పుడు, ధర్నా కూర్చున్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీష్ అని ఉన్నారు. వీళ్ళిద్దరు వీళ్ళ రాష్ట్రాల్లో మొన్న వీళ్ళు లాఠీ చార్జీలు చేయించారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద వాటర్ క్యానన్స్ కేరళ గవర్నమెంట్ ఉపయోగిస్తే రైతుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు కర్ణాటకలో. ఇవి ఎవరు మాట్లాడతారు? మరి మాట్లాడాలి కదా ఇవి. దాని తర్వాత ఆపు ఏదైతే విద్యార్థుల కోసం, నీటి కోసం మాట్లాడాలి ఇవి అంటుంది. నిన్న ఫార్మా అది ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ చీటింగ్ జరిగిందని చెప్పి వచ్చింది బయటకి. విద్యార్థులందరూ బయటకు వచ్చారు. ఎందుకు? డబ్బు ఇచ్చి ఎగ్జామ్ రాయడమే కాకుండా వాళ్ళు బ్లూటూత్లు, కెమెరాలు అన్ని పెట్టుకుని వచ్చారు. అది ఎగ్జామ్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని అడుగుతుందా? మరి కాంగ్రెస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పంజాబ్ చేతి నుంచి జారిపోకూడదు అనుకుంటే మరి పంజాబ్ లో కూడా అడగాలి కదా. సో వీళ్ళు అది దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు ఎంతసేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఆయన హయాంలో తప్పు జరిగింది, ఎవరు కాదనట్లే. రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం వచ్చినట్టేనా? సమస్య పరిష్కారం అది కాదు కదా. ఈ 2 లక్షల మంది రాస్తే సుమారుగా 1,11,000 మంది ఎంతమంది పాస్ అయ్యారు? 20 లక్షల మంది. సారీ 20 లక్షల మంది. దాంట్లో 50% 11 లక్షల మంది ఎంతమంది పాస్ అయ్యారు. మరి దాని తరువాత వీళ్ళు మళ్ళీ ఫేక్ న్యూస్లు రన్ చేయడం మొదలు పెట్టారు. మా ఓఎంఆర్ షీట్ లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీళ్ళు మ్యానిపులేట్ చేసి మేము ఇన్ని క్వశ్చన్స్ రాస్తే ఇంత ఎలా వచ్చాయి, మళ్ళీ ఇది కూడా జరిగిందంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఫార్మ్స్ రిలీజ్ చేశారు, వాళ్ళ పేపర్లు ఉన్నవి. అంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్తున్నారు వీళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే యుఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 20th ప్రొటెస్ట్ జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓకే ఫైన్. 21st కూడా జరుగుతుందని చెప్పింది. ఎందుకు? వాళ్ళకేంది అంత కాన్ఫిడెన్స్? ఇంటెల్ ఉంది వాళ్ళకి.
ఎస్, ఎందుకంటే చేయిస్తుందంతా వాళ్ళే కాబట్టి. ఎవరో తెలిసిందే మనకి, యుఎస్ స్టేట్ కాబట్టి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే పంజాబ్ నుంచి మళ్ళీ సో కాల్డ్ ఫార్మర్స్ వస్తారు. నేను వాళ్ళని రైతులని అన్నాను, ఎందుకంటే రైతుల ముసుగులో ఉన్న టెర్రరిస్టులు వాళ్ళందరూ. సో కాల్డ్ ఫార్మర్స్ అందరూ వస్తారంటే దేనికి? అసలు అవ్వని ట్రేడ్ డీల్ కోసం. యుఎస్ కి భారత్ కి మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ లో రైతులకు అన్యాయం జరిగిందంట. అసలు ట్రేడ్ డీలే అవ్వలే, నెంబర్ 1. నెంబర్ 2, డైరీ కానీ అగ్రికల్చర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ కి ఓపెన్ చేయమని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తోంది. ఇంకా వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకునేగా. మనం చూసాం 21లో వీళ్ళు ఏం చేశారో. వీళ్ళు చేసిన విధ్వంసం మనకి తెలిసిందే. తెలిసి వీళ్ళు మళ్ళీ వస్తామంటున్నారు అంటే ఎస్పెషల్లీ ఈ ముసుగులో అంటే అందరినీ యాక్టివేట్ చేయడమేగా. డీప్ స్టేట్ ఏంటంటే అందరినీ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరిని యాక్టివేట్ చేస్తుంది. నా వై పంజాబ్ లో మనం మాట్లాడుకున్నదే భగవంత్ మాన్ కి ఇప్పుడు ఆ సిక్కు గురువులను అవమానించారన్న దాంతోనే ఆయనకి చాలా చెడ్డ పేరు వచ్చింది. కాంగ్రెస్ అంతర్గత కలహాలతోని వాళ్ళు రేజ్ అయ్యే పొజిషన్ లో వాళ్ళు లేరు. దాని తర్వాత శిరోమణి అకాలీదళ్ వాళ్ళు చేసిన అకృత్యాలకి 10 ఏళ్ళైనా సరే జనాలు దాన్ని మర్చిపోవటం లేదు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? బీజేపీ గెలుస్తుందా లేదో తెలియదు, కానీ గెలుస్తుందన్న వాతావరణం అయితే అందరికీ ఉంది. ఒకవేళ బీజేపీ కనుక అక్కడ వచ్చినట్టయితే సిక్కుల్ని కన్వర్ట్ చేస్తుంది ఆగుతుంది, డ్రగ్స్ ఏవైతే అక్కడ వ్యాప్తి చెందుతున్నాయో అవి ఆగుతుంది, ఖలిస్తాన్దే ఏదైతే నరేటివ్ రన్ చేస్తున్నారో ఖలిస్తాన్దే అంత ఒక రకంగా వీళ్ళు అంతమొందించేస్తారు. అంటే డీప్ స్టేట్ ఏదైతే ఒక ఎజెండా ఒక రాష్ట్రం నుంచి నడుస్తుందో దానికి కంప్లీట్లీ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. సో అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీజేపీకి చెడ్డ పేరు రావాలి. అందుకని అప్పుడు ఎలా అయితే రైతుల పేరుతోని వాళ్ళు ఖలిస్తానీలను దింపారు, ఇప్పుడు కూడా వీళ్ళని అలాగే దింపుతున్నారు. ఇది భారత్కి ఒక ఎండ్. ఇంకొక ఎండ్ మనం మమతా బెనర్జీ గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది, అందుకే ఆవిడ వార్తల్లోకి వచ్చినట్టున్నారు. నిన్న మమతా బెనర్జీ అంటారు నేను కూడా బీజేపీకి మద్దతు ఇస్తానని. ఓకే ఫైన్, ఆ అపోజిషన్ లీడర్ కాబట్టి రాజకీయాల్లో క్యాష్ చేసుకోవచ్చు. మీరు అంటారే కనెక్ట్ ద డాట్స్, అది మనం మాట్లాడుకుంటే టైమింగ్ మమతా బెనర్జీ ధర్నాకి సమర్థిస్తున్నా అనే టైంకి బంగ్లాదేశ్ నుంచి జమాత్ సమర్థిస్తున్నాను అనే టైం ఒక్కటే ఎలా అయ్యాయి? అండ్ అదొకటి చాలదన్నట్టయితే టీఎంసీ పార్టీ అంటే మమతా బెనర్జీ వర్గం వాళ్ళందరూ అంటున్నారు యుఎన్ కి చెప్పాలంట. యుఎన్ ఏం చేస్తుంది? వేరే దేశాలు అంటే మనమే బహిరంగ పరచుకోవడం కదా. అంటే మన ప్రభుత్వం చేతకాయిందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇందాక అన్నట్టుగా వీళ్ళు ఎన్నికల్లో గెలవలేక వీళ్ళు ఇలాంటివన్నీ చేయడం అనేది నిజానికి ఎంకరేజ్ చేయకూడదండి. ఫర్ సమ్ రీజన్ ఎంత ఆవేశంగా ఉన్నా సరే ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని మనకి తెలుసు. ప్రభుత్వానికి బలహీనత ఏంటి అంటే వాళ్ళకి వైలెన్స్ జరగాలి, ఒక్కళ్ళన్నా పోవాలి. వాళ్ళకి పోయినట్టయితే బంగ్లాదేశ్ నేపాల్ చేయొచ్చు. బట్ అది జరగకపోతే ఏమవుతుంది? ఈ ప్రొటెస్ట్ జరిగినంత కాలం వీళ్ళ నెరేటివ్ మనం యాక్టివేట్ చేస్తూ వెళ్ళొచ్చు. బీజేపీని సమర్థించే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఒక అసమర్థమైన ప్రభుత్వం, వాళ్ళ మీద వచ్చింది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనే నెరేటివ్ రన్ అవుతుంది. అంటే ఏంటి? ఎటు వెళ్ళినా వీళ్ళకే ప్రాఫిటబుల్ అయ్యేలాగా వీళ్ళు స్కెచ్ చేసుకున్నారు. అండ్ దీంట్లో కూడా దురదృష్టవశాత్తు మనం ఇది మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే మనం అనుకుంటుంటారు మనకి సమర్థించే ఏ దేశము లేదు, మనకి allies ఎవ్వరూ లేరు, భారత్ ఇస్ ఆన్ ఇట్స్ ఓన్ అని. మొన్న ఈ ప్రొటెస్ట్ జరిగినప్పుడు నిజానికి లక్షలకు వచ్చినట్టుగా వీళ్ళు డ్రోన్ వ్యూస్ చూపించారు. బట్ నిజంగా చూసినట్టయితే కొన్ని వేల మందే వచ్చారు. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాలే, కొన్ని వేల మందే. వీళ్ళు దాన్ని కూడా చెప్పాలి అంటే వీళ్ళు లక్షల కింద చూపించారు. బీబీసీ చూపించిన, అల్ జజీరా చూపించిన, లేకపోతే ఏ అమెరికన్ వాళ్ళు చూపించినా ఓకే, రష్యా టుడే కూడా అలాగే చూపించింది. ఓ రకంగా ఇప్పుడు అనడం కాదు కానీ భారత్ ఆయిల్ తీసుకుంటే కానీ బతకలేని స్థితిలో ఉన్న రష్యా మన నుంచి బ్రహ్మోస్ వాళ్ళు తయారు చేసింది అడ్వాన్స్డ్ అడుగుతున్న రష్యా ఈరోజు అంటే ఓ రకంగా బీజేపీని సమర్థిస్తోంది. సో ఇది కూడా నిజాన్ని చెప్పండి ప్రభుత్వం ఓ రకంగా ఆలోచించాలి. సో మనకి అంటే మనం కూడా నిజాన్ని చెప్పండి వెస్టర్న్ మీడియా చైనా ఎలా అయితే మీడియాని కట్టడి చేసిందో దురదృష్టవశాత్తు అలాగే వెస్టర్న్ మీడియాని కట్టడి చేయాలండి. టు సమ్ ఎక్స్టెంట్ నిజాన్ని చెప్పండి ఫ్రీడమ్ అనేది అంటే మన దేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసేంత కూడా ఫ్రీడమ్ ఉండకూడదు కదా. ఈ రోజు మీరు చూసుకుంటే ఎవరెవరైతే ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు స్టార్టింగ్ మోదీ గారిది కానీ నేను చెప్పింది కానీ వీళ్ళు సగం మంది కెమెరా పెట్టుకుని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు వాళ్ళ యూట్యూబ్ షార్ట్ల కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు దేశము, దేశభక్తి, దేశ సార్వభౌమత్వం మనం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో తెలియకుండా వాళ్ళ రీల్స్ కోసం వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సో అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రభుత్వం టిక్ టాక్ని ఎలా అయితే బ్యాన్ చేస్తుందో ఇన్స్టాగ్రామ్ మీద కూడా అలాంటి చర్యలే తీసుకోవాలి. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారుతోంది. దాని తర్వాత